హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ ఫ్రమ్ వెస్ట్ ఆఫ్రికా. ఈరోజు మనం వెస్ట్ ఆఫ్రికా హైవే మీద ఉన్నాం. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ సిటీ వెస్ట్ ఆఫ్రికాలో బుర్కినా ఫాసో అనే కంట్రీ అనమాట. ఒక చిన్న కంట్రీ, 3 crores పాపులేషన్. బట్ ఇక్కడ నుండి ఈ కంట్రీ చాలా బాగుంటుంది. చిన్న కంట్రీ అయినా సరే టెక్నాలజీ పరంగా బాగా ఎదిగారు, కానీ ఫైనాన్షియల్గా అంత లేదు. కాకపోతే మైన్స్ అవి ఉన్నాయి, కాకపోతే అవి డెవలప్ చేసుకుని ఈ కంట్రీ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. బయట కంట్రీస్ నుండి ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత ఇది ఒగడుగు అనే సిటీ, ఈ కంట్రీ క్యాపిటల్. ఇది మేము ఈ కంట్రీలోనే ఉంటున్నాము లాస్ట్ 1 year నుండి. అయితే ఈ కంట్రీలో ఒకటి మాత్రం చాలా అబ్జర్వ్ చేశాను, రోడ్స్ చాలా నీట్గా ఉంటాయి. అంటే ఎవరు కూడా డస్ట్ రోడ్డు మీద వేయరు. అలాగే డస్ట్ కనుక రోడ్డు మీద వేస్తే మిలిటరీ రూలింగ్ ఇక్కడ యాక్చువల్గాని, పొలిటీషియన్స్ కాదు. వాళ్ళు ఏం చేయంటే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు చెత్త ఏమన్నా రోడ్డు మీద వేస్తే. అందుకని చెప్పి భయపడతారు, ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసి బాత్రూమ్లు అవి క్లీన్ చేస్తారట 1 week. వాళ్ళ సొంత డబ్బులతో చేసుకోవాలట. అందుకని చాలా భయంతో ఉంటారు. ట్రాఫిక్ చాలా ఇదిగా ఉంటుంది, మెయింటైన్ చేస్తారు ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా. మన ఇండియాలో లాగా సిగ్నల్కి దగ్గరగా వెళ్ళి వెహికల్స్ కూడా ఆఫ్ చేయరు. ఒక 10 feet 15 feet బ్యాక్ సైడ్ ఆఫ్ చేస్తారనమాట. అండ్ దట్ ఇక్కడ ఏంటంటే 2 ట్రాక్లు ఉంటాయి రోడ్లు. ఒకటి వచ్చేసి మీకు ఇలా చూస్తున్నారు కదా, డివైడ్ ఉంటుంది కదా. యాక్చువల్గా ఇక్కడ లేదు, ఆ మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈ సెంటర్లో మనం కార్లు అయ్యి వెళ్ళచ్చు. రైట్ సైడ్ ఒక ట్రాక్ ఉంటుంది, రోడ్డు ఉంటుంది ఒక 6 feet. దాంట్లో ఏంటంటే వెహికల్స్ ఓన్లీ 2 wheelers వెళ్ళాలి. ఇక 2 wheelers కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇక్కడ, మిగతా కంట్రీస్లో కాదు. కాబట్టి రాబరీస్ అది కూడా తక్కువ. సిటీ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఫుడ్ అన్నీ దొరుకుతాయి. ఒక 4 ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయి, ఒక 4 ఇండియన్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అది కూడా ఉత్తరాఖండ్ నుండి, గుజరాత్ నుండి వచ్చి పెట్టారు. దాంట్లో ఫుడ్ అంటే నార్మల్గా ఉంటుంది, పర్వాలేదు. అన్ని వెజ్ నాన్ వెజ్ దొరుకుతుంది. ఇక్కడ ఇంకా కూడా చాలా డెవలప్ చేయవలసి చూస్తున్నారు కదా. ఈ పక్కన ఓపెన్ ప్లేసెస్ అవి ఉన్నాయి. సైట్స్ అయితే ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది. ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కొందరు చైనీస్ అది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ మల్టిపుల్ బ్రాండ్స్ వెహికల్స్ ఉంటాయి. టయోటా, బెంజ్, BMW, ఆడి ఇవన్నీ ఉంటాయి. మన ఇండియన్ వెహికల్స్ తక్కువ. 2 wheelersలో టీవీఎస్ అండ్ హీరో హోండా కొన్ని అక్కడక్కడ కనిపిస్తాయి. ఉన్నాయి, షోరూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేచర్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ బీఫ్ తింటారు. అండ్ మటన్, చికెన్ దొరుకుతుంది, బాయిలర్ కూడా దొరుకుతుంది, ఎగ్స్ దొరుకుతాయి. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రజెంట్ నేను ఇప్పుడు మనకి ఇండియాకి టైం ఇక్కడ ఏంటంటే 5.5 hours డిఫరెంట్ అనమాట. ఇండియా ముందు ఇక్కడ చూడండి, ఇండియాలో ఇప్పుడు 11 అవుతుంది, మనకి ఇక్కడ 5 అవుతుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మ్యాక్సిమం 2 seasons ఉంటాయి. ఒకటి వచ్చేసి సమ్మరు, ఇంకోటి రైనీ సీజన్ ఎక్కువ, వింటర్ తక్కువ. ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అరౌండ్ నేను ఇక్కడ చూసిన 48 వరకు, 46 to 48. జూలైలో మాత్రం జూలై టు ఆగస్ట్ ఫుల్ రెయిన్స్ ఉంటాయి మ్యాక్సిమము. నాట్ లైక్ సైక్లోన్స్, కంటిన్యూ పడుతూ ఉంటుంది వర్షం. చూడండి రోడ్లు అవి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ట్రాఫిక్ కంట్రోలర్స్ కూడా ఉంటారు, కాకపోతే చాలా సిస్టమేటిక్గా డ్రైవింగ్ సేవ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తాము, ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది. ఇది నా కారు, లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది, మనకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట, ఆపోజిట్ లైక్ వెస్టర్న్ కంట్రీస్. కొన్ని కంట్రీస్లో మామూలుగా ఇండియాలో లాగే సేమ్, కొన్ని కంట్రీస్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఫ్రెంచ్, బట్ లోకల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ లిటిల్ బిట్ మాట్లాడతారు. బిల్డింగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ గ్రీనరీ ఎక్కువ, ప్లాంటేషన్ అదిని. పీపుల్ అయితే చాలా స్మూత్, ఇప్పటివరకు అయితే అలా కనిపించారు. ఇక్కడ ర్యాష్ అది లేదు. లైక్ నేను ఇంతకుముందు మొజంబిక్లో అది ఉన్నాను, అక్కడ ఉన్నట్లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అట్లా అని మనం రాత్రులు అది తిరగకూడదు. మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ. అవకాడో దట్ చీప్. అండ్ బనానా, యాపిల్, పైనాపిల్ అన్నీ దొరుకుతాయి. చూసారు కదా ట్రాఫిక్, ఎవరు పడితే వాళ్ళ ముందు వెళ్ళడానికి చూడరు. చిన్న ఆటోలు ఉంటాయి,
ఆటో అంటే ఆటో కదా, ముందు బైక్ లాగా వెనక కూర్చుంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ అబ్జర్వ్ చేయాలి, సోలార్ ఎక్కువ యూజ్ చేస్తారు ఇక్కడ. పవర్ కన్జంప్షన్ సోలార్ మ్యాక్సిమం. నేను వేరే సిటీస్ కూడా వెళ్ళాను, అక్కడ పవర్ ఉండదు, అంతా సోలార్ సిస్టమే. అందుకే అంటాను టెక్నాలజీ పరంగా వీళ్ళు కొద్దిగా ముందున్నారని. హెల్మెట్స్ అవి ఎక్కువ వాడతారు వెహికల్స్ డ్రైవ్ చేసినప్పుడు. అది లేడీస్ కూడా చాలా ఎక్కువ డ్రైవింగ్ చేస్తారు ఇక్కడ బైక్స్. మంచి ఈత చెట్లు అవి ఉన్నాయి మనలాగే, వేప చెట్లు, ఈత చెట్లు, వేప చెట్లు కూడా చాలా ఎక్కువ ఇక్కడ. మ్యాంగోస్ కూడా చాలా బాగున్నాయి చూడండి. బిల్డింగ్స్ చాలా నీట్గా ఉంటాయి. షాపింగ్ ఇక్కడ ఏమో అమ్ముతున్నారు, వాటర్ బాటిల్స్ అవిని. ఇది కిరాణా షాప్ అనమాట. ఇది ఇలా చాలా ఇక్కడ కిరాణా షాప్ని బొటక్యూ అంటారు ఇక్కడ కిరాణా షాపుల్ని. బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. పేపర్ కాగితాలు అంటారు కదా, ఇదే కాగితం పువ్వులు. చెట్లు, మామిడి చెట్లు చూసారా, రోడ్డు పక్కన మామిడి ఫ్రూట్స్ అవి అమ్ముతున్నారు. కాకపోతే సైడ్ బై సైడ్ రోడ్స్ అన్నీ కూడా కొద్దిగా మట్టి రోడ్లు ఉంటాయి. ఈ వీడియో ఇప్పటితో స్టాప్ చేస్తాను. నేను రావాల్సిన ప్లేస్ వచ్చింది, మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, అప్పుడు అప్లోడ్ చేస్తాను. ఉంటాను, బాయ్. మీ మహేష్ ఇళ్ళకుర్తి.